వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో మేకల సంత ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ కందకట్ల రామచందర్, పలువురు రాజకీయ నాయకులు, అధికారులతో కలిసి ఈ మేకల సంతను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మేకల సంతను గ్రామ సర్పంచ్ కందకట్ల రామచందర్ ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేకల సంత ద్వారా స్థానిక రైతులు, మేకల పెంపకదారులు మరియు వ్యాపారులకు మెరుగైన వ్యాపార అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సమీప గ్రామాల రైతులు తమ మేకలను సులభంగా విక్రయించుకునేందుకు ఈ సంత ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతి వారం నిర్వహించే ఈ సంతను ప్రజలు, వ్యాపారులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్, పంచాయతీ కార్యదర్శి గంగాధర్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎడపల్లిలో ఈరోజు మేకల సంతను ప్రారంభించుకోవడం జరిగింది. జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి ఎడపల్లిలో మేకల సంత ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో గ్రామస్తులందరితో కూర్చోబెట్టి మాట్లాడి సమైక్య నిర్ణయంతో ఈరోజు ఈ మేకల సంతను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు రావాల్సి ఉండే, కానీ అనివార్య కారణాల వల్ల పెద్దలు రాలేకపోయారు. గ్రామస్తులు అందరూ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క మేకల సంత ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే గ్రామాభివృద్ధి ఎక్కువగా జరుగుతున్న ఆలోచనతో ఇది స్థానిక డిఎల్పిఓ గారికి, డిపిఓ గారికి వాళ్ళ ద్వారా కలెక్టర్ గారికి అర్జీ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు విచారణ జరిపి ఈ మేకల సంతని ఇక్కడ ప్రారంభించడానికి అనుమతి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఎడపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారుగా ఒక 50-60 గ్రామాలు ఉంటాయి. వారి యొక్క శుభకార్యాలకు ఇక్కడ నుంచి మేకలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచి జిల్లా ప్రజలందరూ కూడా ఈ మేకల అంగడిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మేకల అంగడికి సహకరించినటువంటి డిఎల్పిఓ గారికి, డిపిఓ గారికి, కలెక్టర్ గారికి, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి, ముఖ్యంగా జిల్లా ఆర్యకట్క సంఘం వారికి కూడా నేను ఈ సందర్భంగా ఎడపల్లి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పొద్దున్నే 6 గంటలకే మేకలను వచ్చి సందడిగా వాతావరణం కనిపించింది. చాలా మటుకు కొనుగోలు అమ్మకాలు కూడా ఇక్కడ ప్రారంభమైనాయి. ఇక్కడ నుంచి మొదటి వారం కనుక కొద్దిగా తక్కువైనప్పటికీ కూడా వచ్చే వారం నుంచి కూడా అధిక సంఖ్యలో కూడా మేకలు వస్తాయి. మేక అమ్మకాల కొనుగోలు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ప్రజలకు అవసరమైన సౌకర్యం, మంచినీటి సౌకర్యం ఉండడానికి కూడా వసతి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి టాయిలెట్స్ కూడా కట్టిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వసతులు ఏర్పాటు చేస్తాం.